హాయ్ ఆల్. నేను ఎస్క్యూఎల్ గురించి చెప్తున్నా. రైట్, మై నోట్స్. లెట్ మీ టేక్ వన్ న్యూ వన్. సో ఎస్క్యూఎల్, ఫస్ట్ ఎస్క్యూఎల్ అంటే మీకు అందరు తెలుసు, ఇది డేటాబేస్ లాంగ్వేజ్ అని. సో విల్ స్టార్ట్ విత్ అబ్రివేషన్ ఫామ్ ఆఫ్ ఎస్క్యూఎల్. Structured query language. Okay. And some people call it SQL. SQL అని కూడా అంటారు. ఇది సింపుల్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్. Not sequential English query language, something is there. I'm not sure about this full form. బట్ సీక్వెల్ అని అంటారు, ఎస్క్యూఎల్ అని కూడా అంటారు. సో ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ లాంగ్వేజ్. సో మార్కెట్లో చాలా డేటాబేస్ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ ఎంఎస్డిపి, నాట్ ఎంఎస్డిపి, మైక్రోసాఫ్ట్ వాళ్ళకి డేటాబేస్ ఉన్నాయి, వాటిని ఎంఎస్ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటారు. ఒరాకిల్ వాళ్ళు ఉన్నాయి, ఒరాకిల్ డేటాబేసెస్. అండ్ అలాగనే DB2 డేటాబేస్ ఉన్నాయి. ఇలా చాలానే డేటాబేస్ ఉన్నాయి. బట్ ఎక్కువ మనకి జాబ్ ఆఫర్స్ కనిపించేవి ఎంఎస్ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ అండ్ DB2. వీటి మీద ఎక్కువ ఓపెనింగ్స్ కనిపిస్తాయి బయట మార్కెట్లో. మీరు సెర్చ్ చేసి చూస్తే మీకు మ్యాక్సిమం అన్ని ఈడీబీస్ మీద ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ. తర్వాత ఈ మధ్య వింటున్న ఎక్కువ పోస్ట్గ్రేస్క్యూఎల్ ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. నాట్ షూర్. MySQL ఒకటి, NoSQL ఒకటి, ఈ 2 కూడా ఉన్నాయి డేటాబేస్, MySQL డేటాబేస్ ఉన్నాయి. సో వీటి మీద కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బట్ నాకు ఎందుకో తెలీదు, బట్ నా లింక్డ్ఇన్ పోర్టల్లో కానీ వేరే జాబ్ పోర్టల్స్లో కానీ నాకు ఎక్కువ ఈ ఎంఎస్ఎస్క్యూఎల్, ఒరాకిల్ అండ్ DB2 కనిపిస్తాయి. అండ్ MySQL కూడా. మేబీ నేను అలా ఫిల్టర్ చేయడం వల్ల అలా వస్తున్నాయేమో, నాకు ఓన్లీ అవే కనిపిస్తున్నాయి. ఓకే. సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటే ఒరాకిల్ మీద, ఎంఎస్ఎస్క్యూఎల్ అండ్ DB2 మీద జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు ఒకసారి ఒరాకిల్ సిక్వెల్ కానీ, ఈ ఎంఎస్ఎస్క్యూఎల్ కానీ, ఆర్ ఎల్స్ DB2 సిక్వెల్ కానీ ఫుల్ ప్లెజ్గా నేర్చుకుంటే తర్వాత మీరు కెరీర్లో చాలా టూల్స్ మీద వర్క్ చేయగలరు. సపోజ్ పవర్ BI ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ సిక్వెల్ ఉండాలి నాలెడ్జ్. అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది, దానికి కూడా సీక్వెల్ ఉండాలి, మినిమం సీక్వెల్ నాలెడ్జ్ ఉండాలి. సో బెటర్ ఇవి నేర్చుకుంటే మీకు లేటర్ మీ కెరీర్లో మీ కెరీర్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎన్ని సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఎస్క్యూఎల్లో అనేది తెలుసుకోవాలి. అండ్ ఈ కామన్ ఒక ఎస్క్యూఎల్ నేర్చుకుంటే అన్ని దాని మీద వర్క్ చేయొచ్చా అంటే సంహౌ కొంతమేరకు చేయొచ్చు. బట్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఒరాకిల్లో ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ ఏమో ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ ఉంటాయి, బట్ డిఫరెంట్ నేమ్తో ఉంటాయి అన్నమాట, ఎంఎస్ఎస్క్యూఎల్లో కానీ DB2లో కానీ. సో ఒక ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ మీకు 70% మీరు వేరే DBs మీద కూడా వర్క్ చేయొచ్చు, జస్ట్ నార్మల్ సెలెక్ట్ కావాలి. ఇప్పుడు అంటే ప్రోగ్రామింగ్ సిక్వెల్ అని ఉంటుంది. ప్రోగ్రామింగ్ సిక్వెల్ అంటే TSSQL ఉంటుంది. TSSQL వచ్చేసి మనకి ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్లో TSQL అని అంటారు. అది ట్రాన్సాక్షన్ సిక్వెల్ అనమాట. అది కంప్లీట్ ప్రోగ్రామింగ్ టైప్లోకి వెళ్తుంది. సిమిలర్లీ ఒరాకిల్లో కూడా ప్రోగ్రామింగ్ సిక్వెల్ ఉంటుంది. అది మనం చెప్పాలంటే PL సిక్వెల్ అంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ సిక్వెల్ అంటారు దాన్ని. సో ఇవి ప్రోగ్రామింగ్ వర్డ్స్. జస్ట్ మీరు నార్మల్గా సింపుల్ క్వరీస్, సెల్ క్వరీస్ రాసిన, అప్డేట్ క్వరీస్ రాసిన, ఇన్సర్ట్ క్వరీస్ రాసిన, ఇవన్నీ కామన్గా SQLలో కనిపిస్తాయి. ఓకే, సింటాక్స్ మేబీ డిఫరెంట్ ఉండొచ్చు, లిటిల్ చేంజెస్. అది 100% ఇప్పుడు ఒరాకిల్ సిక్వెల్ ఎంఎస్ఎస్క్యూఎల్లో వర్క్ చేస్తుంది అంటే 100% గ్యారంటీ ఇవ్వలేము. సమ్హౌ కొంచెం చేంజెస్ ఉంటాయి, బట్ మెజారిటీ సింటాక్స్ అనేది సేమ్ ఉంటాయి.
ఓకే. సబ్ లాంగ్వేజ్ ఆఫ్ సీక్వెల్ అంటే డిడిఎల్, టిఎంఎల్, టిఆర్ఎల్. ఓకే. ఓకే. మోస్ట్లీ డిడిఎల్ అంటే క్రియేట్ ఉంటుంది ఇందులో, ఆల్టర్, రీనేమ్, ట్రంకేట్. ఓకే. సో ఇవి మనకి డిడిఎల్లోకి వస్తుంది. అండ్ డ్రాప్ కూడా ఇందులో కొన్ని ఉంటుంది. డ్రాప్ కమింగ్ టు డిఎంఎల్కి వస్తే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి డిఎంఎల్స్లోకి వెళ్తాయి. డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ అంటాము. రిట్రైవల్ అంటే మీకు పేరులో ఉంది, సెలెక్ట్ స్టేట్మెంట్ని రీడ్ చేయడానికి అన్నమాట. టీసీఎల్ అని ఒక లాంగ్వేజ్ ఉంది. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటే కమిట్, టర్న్స్, పుల్ బ్యాక్ ఇవి మేజర్ ఇందులోకి వెళ్తాయి. అండ్ డిబిఏ రిలేటెడ్ ఉంటాయి కొన్ని, గ్రాంట్, వీటి టెక్నాలజీ ఉంటుంది అనుకోండి, నాకు సరిగ్గా ఐడియా లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను వీటి నేమ్స్కి వచ్చేసరికి. గ్రాంట్, రివోక్ ఇవి మోస్ట్లీ అడ్మిన్స్ యూజ్ చేస్తారు ఈ కమాండ్స్ని. డెవలపర్స్ వోంట్ యూజ్ దిస్ గ్రాంట్ అండ్ రివోక్. ఓకే. వీటిని ఎందుకు ఇలా డివైడ్ చేస్తారంటే ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్, ఒక స్పెషల్లీ వీటి కోసమే డిజైన్ చేస్తాను. క్రియేట్ అంటే టేబుల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలనుకోండి, మీరు క్రియేట్ యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలంటే క్రియేట్ యూజ్ చేస్తారు. సంథింగ్ అది న్యూలీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఒక క్లాస్ రూమ్ అనుకోండి, క్లాస్ రూమ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ అ న్యూలీ క్రియేటెడ్ వన్. ఓకే. ఇన్సైడ్ క్లాస్ రూమ్లో ఏముంటాయి, స్టూడెంట్స్ ఉంటారు, బెంచెస్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అన్ని డేటా అనుకోండి. ఓకే. ఫస్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ క్రియేట్. ఫస్ట్ రూమ్ని క్రియేట్ చేయాలి. ఆ రూమ్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ యూజ్ చేస్తాం. ఆల్టర్ అంటే ఉన్న ఆబ్జెక్ట్ని మీరు చేంజ్ చేయాలనుకోండి, సమ్వేర్ ఎక్కడో కొన్ని మోడిఫికేషన్ చేయాలంటే, చేంజెస్ చేయాలనుకుంటే ఆల్టర్లో నేమే చెప్తుంది ఆల్టర్ అంటే చేంజ్ అని. ఓకే. ఆల్టరేషన్ అంటాం కదా, బయట మనం ఏమైనా బైక్ని ఆల్టరేషన్ చేసుకుంటాం, కస్టమైజింగ్ కూడా అంటారు. ఓకే. రీనేమ్ అంటే సపోజ్ మీరు ఏదో నేమ్ పెట్టారు ఒక ఆబ్జెక్ట్, క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి. సో ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత మీకు అది నచ్చలేదు. నచ్చలేదంటే బిజినెస్ రిక్వైర్మెంట్ వేరే ఉంది, సో ప్లీజ్ రీనేమ్ ఇట్ అండ్ సంథింగ్ ఏదో అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ని సమ్వేర్ ఏదో తెలంగాణ సిటీ సంథింగ్ ఏదో కింద పేరు మార్చారు అనుకోండి, దట్ ఈస్ రీనేమ్ అనమాట. ఆబ్జెక్ట్ కంప్లీట్ దాన్ని రీనేమ్ చేస్తున్నారు. ట్రంకేట్ అంటే ఓకే. ట్రంకేట్ అంటే ఇప్పుడు ఇందులో డిలీట్ చెప్పాను కదా, కింద డిఎంఎల్లో ట్రంకేట్ అండ్ ట్రంకేట్ వచ్చేసి రూమ్ని మొత్తం వెకేట్ చేయడానికి అనమాట. ఈ రూమ్ అంటే ఒక ఆబ్జెక్ట్ కింద ఆబ్జెక్ట్ అంటే ఒక టేబుల్ కింద కన్సిడర్ చేయమని కదా. ఈ రూమ్ని అంతా వెకేట్, ఇందులో ఉన్న స్టూడెంట్స్, క్లాస్ టీచర్స్ అండ్ ఉన్న బెంచెస్ అన్నీ రిమూవ్ చేసేద్దాం అనుకున్నా. మొత్తం అన్నీ రిమూవ్ చేయాలంటే ట్రంకేట్ యూజ్ చేస్తాం ఎట్ ఏ టైం. ఓకే. మొత్తం ట్రంకేట్ అంటే ట్రంకేట్ ఈజ్ నథింగ్ బట్ డిలీట్. బట్ ట్రంకేట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఈ స్టూడెంట్ని ఈ రూమ్ నుంచి తీసి బయట వేయటం అలా చేయలేము అనమాట. ట్రంకేట్లో వేర్ క్లాస్ యూజ్ చేయలేము. సో అది మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ట్రంకేట్. డ్రాప్ అంటే ఇంకా ఈ ఆబ్జెక్టే లేకుండా చేయడం అనమాట. డ్రాప్ అంటే మీరు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు కదా కమాండ్ యూజ్ చేసి. సో ఇఫ్ యూ వాంట్ డిమాలిష్ చేద్దాం అనుకున్నాం, కంప్లీట్ రిమూవల్ చేద్దాం అనుకున్నాం డీబీ నుంచి, అప్పుడు మనం వెళ్ళేది డ్రాప్
కమాండ్ యూజ్ చేస్తాము, డ్రాప్ టేబుల్ నేమ్ అండ్ సో టేబుల్ నేమ్ పెడతాం. సో ఇక్కడ క్రియేట్, ఆల్టర్, రీనేమ్, ట్రంకేట్ అండ్ డ్రాప్, మీరు ఈ DDL కమాండ్స్ ఓన్లీ నాట్ ఫర్ table creations. So we can use any kind of objects in if you want to create any objects in the database, you can go through each command. You can use all the commands: create, alter, rename, truncate, drop. మీరు ఇదే క్రియేట్ యూజ్ చేసి ప్రొసీజర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు, చాలా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టేబుల్ క్రియేషన్, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ all the objects creation in database. Keep that in mind. సో ట్రంకేట్ చెప్పాను కదా, ట్రంకేట్ అనేది వేర్ క్లాస్ యూజ్ చేయలేము. ట్రంకేట్ యూజ్ చేస్తే మొత్తం ఉన్న డేటా వెళ్ళిపోతుంది అందులో నుంచి. సో నథింగ్ లెఫ్ట్ అనమాట. కమింగ్ టు ద డిఎంఎల్కి వచ్చేసరికి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారు. టేక్ సమ్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ టేబుల్ అనమాట. సో టేబుల్లో సమ్ డేటా ఉంది. హలో, రూమ్లోనా? రూమ్ నేను ట్రావెలింగ్ చేయలేను బాగుంది. ఇప్పుడు డిఎంఎల్కి వస్తే, డిఎంఎల్ చెప్పాను, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇది ఒక టేబుల్ తీసుకున్నారు, టేబుల్లో డేటా ఉంది. టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారు. ఒక రూమ్ క్రియేట్ చేసుకున్నారు, అందులో స్టూడెంట్స్ ఫిల్ చేయాలి. టేబుల్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో స్టూడెంట్స్ ఫిల్ చేయాలి. ఇప్పుడు మనకి ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఆ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు టేబుల్స్ అన్నమాట. టేబుల్స్కి యూజ్ చేస్తాం డిఎంఎల్ ఆపరేషన్. అప్డేట్, డిలీట్. ఓకే, అప్డేట్ అంటే ఉన్న డేటాని, సపోజ్ స్టూడెంట్కి ఇంత స్టైపెండ్ ఇస్తున్నారు, కంపెనీ నుంచి అతను జాయిన్ అయ్యారు, ఇంత స్టైపెండ్ ఇస్తున్నారు చదువుకోవడానికి, స్కాలర్షిప్ లాంటిది అనుకోండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 2000 ఇచ్చారు, అది ఒక టేబుల్లో ఉంది. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి అతనికి ఒక 5000, 6000 చేద్దామని అనుకున్నారు. సో అది కూడా డేటాబేస్లో అప్డేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారు, అప్డేట్ కమాండ్ యూజ్ చేసి అతనికి కరెంట్ ఉన్న 2000ని 5000 or 6000 కింద మారుస్తారు. సో డేటాని అప్డేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు డెలీట్కి వస్తే, సో డెలీట్లో కూడా మొత్తం అన్ని టేబుల్లో ఉండే డేటాని కంప్లీట్గా తీసేయచ్చు. బట్ డెలీట్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రో బై రో వెళ్ళొచ్చు. మనం ఒక స్పెసిఫిక్ రికార్డ్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాం అనుకో టేబుల్లో, సో అప్పుడు మీరు డెలీట్కి వెళ్ళొచ్చు. ట్రంకేట్లో అది పాసిబుల్ కాదు. వేర్ క్లాస్ని ట్రంకేట్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. దెర్ ఇస్ సమ్ కన్స్టెంట్ అనమాట, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ట్రంకేట్లో యూజ్ చేస్తుంది. బట్ డెలీట్లో అలాంటి ప్రాబ్లం ఉండదు, డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో యూ కెన్ యూజ్ డెలీట్ విత్ వేర్ క్లాస్ ఆల్సో. సో ఎంప్లాయీని, సో స్టూడెంట్ని ఆ టేబుల్ నుంచి, అతనికి ఉన్న రికార్డ్స్ని టేబుల్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే మీరు డెలీట్కి వెళ్ళిపోండి. సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డెలీట్ అండ్ ట్రంకేట్. ఇట్స్ ఆల్సో ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెలీట్ అండ్ ట్రంకేట్ అంటే. ఈవెన్ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. DDL కమాండ్ యూజ్ చేసుకుని మీరు ఏమైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా, ఆల్టర్ చేసినా, ఏం చేసినా మీరు దాన్ని రోల్ బ్యాక్ చేయలేరు. రోల్ బ్యాక్ అంటే తెలుసు కదా, ఒకసారి కమిట్ అయిపోతాయి కంప్లీట్గా డిస్క్లో కమిట్ అయిపోతాయి అనమాట. సో డేటాబేస్ అనేది సాఫ్ట్వేర్, ఓకే, అది ఫైనల్గా ఇక్కడ డేటాని ఒక డిస్క్లోకి రాస్తుంది. సో ఆ డిస్క్లోకి రాసేస్తుంది కంప్లీట్గా. క్రియేట్ కమాండ్ యూజ్ చేసిన, ఆల్టర్ని యూజ్ చేసిన, రీనేమ్ యూజ్ చేసిన, ట్రంకేట్ యూజ్ చేసిన, డ్రాప్ యూజ్ చేసిన, ఇవన్నీ కంప్లీట్గా కమిట్ అయిపోతాయి అన్నమాట. సో మీరు రోల్ బ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఉండవు ఒకసారి చేస్తే. మీరు డిఎంఎల్కి వస్తే, ఈ డిఎంఎల్లో ఈ ఆప్షన్ ఉంది, మీరు కావాలంటే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. కింద ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ రోల్ బ్యాక్ అని కొట్టారనుకో, ఇన్సర్ట్ చేసిన డేటా మళ్ళీ కనిపిస్తుంది మీకు టేబుల్లో. అప్డేట్ చేస్తారు, అప్డేట్ చేసి వెంటనే మళ్ళీ రోల్ బ్యాక్ ఇచ్చారనుకో, మళ్ళీ ప్రీవియస్ రికార్డే వస్తుంది. మళ్ళీ డెలీట్ కూడా అంతే, డిలీట్ చేసి మళ్ళీ రోల్ బ్యాక్ ఇచ్చేసారనుకో,
సేమ్ డిలీట్ అయిన రికార్డ్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి అందులో. బట్ వన్ కండిషన్ ఏంటంటే ఇమీడియట్గా మీరు రోల్ బ్యాక్ అప్లై చేయాలి. మీరు మళ్ళీ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇంకో క్రియేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేశారనుకో, మీరు నెక్స్ట్ క్రియేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది కమిట్ అయిపోతుంది, మీకు మళ్ళీ రోల్ బ్యాక్ ఉండదు. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకా సెలెక్ట్కి వచ్చేసరికి మీ ఓటర్ లిస్ట్ ఉంది, సో అది ఒక టేబుల్లో ఉంది. సో మీ పేరు సెర్చ్ చేసుకుని డేటా అంతా చాలా ఉంది, ఒక 1 CR రికార్డ్స్ ఉన్నాయి అందులో. సో మీ పేరు కావాలి అందులో. సో మీ పేరు కావాలంటే అప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని సర్టెన్ కండిషన్స్ పెట్టుకుని మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సెలెక్ట్ అంటే కంప్లీట్ రీడింగ్ పర్పస్కి అనమాట. ఇంకా TCL కమిట్ ఆన్ రోల్లోకి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కమిట్ అంటే మొత్తం చేంజెస్ అన్నీ డిస్క్లోకి సేవ్ అయిపోతాయి, మీకు మళ్ళీ రోల్ బ్యాక్ ఆప్షన్ ఉండదు. రోల్ బ్యాక్ అంటే DML ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు వెంటనే ఇమీడియట్గా రోల్ బ్యాక్ చేయాలంటే రోల్ బ్యాక్ చేసేయచ్చు, అది ఓన్లీ ఫర్ DML. ఇంకా DBA గ్రాంట్ రివోక్ అంటే మీరు ఈ పైన ఉన్న ఆపరేషన్స్ అన్నీ చేయడానికి మీకు DB మీద యాక్సెస్ ఉండాలి. అవి ఎవరు ఇస్తారు? అడ్మినిస్ట్రేటర్స్ ఇస్తారు. ఓకే, ఆ అడ్మినిస్ట్రేటర్స్ని మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు గ్రాంట్ రివోక్. సమ్ టైమ్స్ వెరీ రేర్ కేస్ అనమాట. మీరుండే కంపెనీలో అడ్మిన్ మీరే, డెవలపర్ మీరే, ఎనలిస్ట్ మీరే, అన్నీ మీరే అయితే అవి కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం కంపెనీ బెటర్ అయ్యింది, ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటే అది ఫైన్, మీకు ఆ ప్రెజర్ ఉండదు. గ్రాంట్ రివోక్ అంటే టేబుల్స్ ప్లేస్ క్రియేట్ చేయడం ఇలాంటి పనులేమి ఉండవు. మొత్తం అడ్మిన్ మీరు అన్నీ అయితే ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే ఇంట్రడక్షన్. టుమారో మనం మీట్ అవుదాం మళ్ళీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.